ఏ దేశమేగినా ఎందుకాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు పెద్దలు. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరు మాత్రం విదేశాలకు వెళ్తే దేశం గురించి నెగిటివ్ గా మాట్లాడి వస్తూ ఉంటారు. దీనిపై విమర్శలు వస్తున్నా బీజేపీని వ్యతిరేకించే వారు తనను సమర్థిస్తారన్న అభిప్రాయంతో అవే మాటలు మాట్లాడుతున్నారు. తాజాగా అమెరికాలోనూ ఆయన దేశం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారత ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టమని ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం నిజాయితీగా పనిచేయటం లేదని ఆరోపించారు. మహారాష్ట్రలో సాయంత్రం 5:30 గంటలకు ఈసీఐ వెల్లడించిన ఓటింగ్ శాతానికి ఆ తర్వాత 7:30 గంటల సమయానికి మధ్య దాదాపు 65 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కేవలం 2 గంటల్లో ఇన్ని ఓట్లు పోలవటం అసాధ్యమని ఆయన విశ్లేషించారు. వీడియోలు అడిగితే ఈసీ ఇవ్వలేదన్నారు. వీడియోగ్రఫీని అడిగే అవకాశం లేకుండా చట్టాన్ని మార్చిందని కూడా ఆయన ఆరోపించారు. గతంలోనూ విదేశాల్లో పర్యటించినప్పుడు భారత్ గురించి చాలా చులకనగా ప్రసంగించేవారు. 2023 మార్చిలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక చర్చలో భారత ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ మరియు పెగాసస్ స్పైవేర్ వంటి అంశాలపై మాట్లాడారు.